నాన్ స్టాప్గా ర్యాలీ అయితే గోల్డ్ అండ్ సిల్వర్లో లాస్ట్ 1 ఇయర్లో చూసాం. సిల్వర్ ఇన్ఫాక్ట్ 140% పెరిగితే గోల్డ్ 60% పైన పెరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో గోల్డ్ అండ్ సిల్వర్కి ఒక బిగ్ బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయి. బ్రేక్ అంటే 5%, 10% డిప్ కాదు, ఈవెన్ 50% సిల్వర్ పడిపోయినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గోల్డ్ కూడా 50% పడినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. లాస్ట్ వీక్ కూడా కాదు, కొన్ని డేస్ బ్యాక్ సిల్వర్ 3 రోజుల్లో 40% పైన పడింది. గోల్డ్ అయితే మాత్రం 18% పైన డ్రాప్ అయింది. దానికి కొన్ని కారణాలు లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ చాలా బిగ్గెస్ట్ ఇష్యూ సాల్వ్ అవ్వబోతుంది. ఒకవేళ కానీ అది సాల్వ్ అయితే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్స్ ఫర్దర్గా పెరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అదేంటంటే రష్యా యుఎస్ తోటి కంప్లీట్గా పాజిటివ్ డెవలప్మెంట్స్ తోటి ఇద్దరు కూడా ఒకటి అవ్వబోతున్నారు. ఇది బిగ్గెస్ట్ న్యూస్. ట్రస్ట్ మీ, ఇది కానీ జరిగితే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్స్లోని చాలా వరకు ఫాల్ కనిపించే ప్రాబబిలిటీస్ ఉన్నాయి. అసలు ఏంటి సిచ్యువేషన్, ఎందుకు వాళ్ళు కలవబోతున్నారు, వాళ్ళు కలిస్తే ఎందుకు గోల్డ్ అండ్ సిల్వర్లో కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, క్రూడ్ ఎందుకు స్టెబిలైజ్ అయ్యే ప్రాబబిలిటీస్ ఉంటాయని దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ అట్లనే ఈరోజు ఈవినింగ్ అది అవుతుందా లేదని పక్కన పెట్టేస్తే ఈరోజు సాయంత్రం 7 గంటలకి ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ రాబోతుంది. ఆ ఇంపార్టెంట్ రిపోర్ట్లో కొన్ని నెంబర్స్ కానీ ఒకవేళ మార్కెట్స్కి ఫేవరబుల్గా రాకపోతే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ ఫర్దర్గా పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదేంటి ఫేవరబుల్గా రాకపోతే గోల్డ్ అండ్ సిల్వర్ పడుతుంది అంటున్నామని మీరు అనొచ్చు. చెప్తాను, దానికి ఒక లాజిక్ పాయింట్ కూడా ఉంది. అండ్ అట్లానే కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేసుకోవాలి. ఇవన్నీ డిస్కస్ చేసుకొని ఈరోజు వీడియో మనం క్లోజ్ చేద్దాం. మీకు ప్రతిరోజు పోస్ట్ మార్కెట్లో ఇంపార్టెంట్ న్యూస్ అన్నీ కూడా నేను అనలైజ్ చేసి చెప్తున్నాను. న్యూస్ ఎందుకు ఇంపార్టెంట్ చెప్తున్నానంటే స్టాక్ మార్కెట్లో మీరు ఇంట్రాడేలో డబ్బులు సంపాదించుకుంటే టెక్నికల్ అనాలిసిస్ సరిపోతుంది. కానీ మీరు లాంగ్ టర్మ్లో ఒక వెల్త్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా, లాంగ్ టర్మ్లో ఒక మంచి కార్పస్ బిల్డ్ చేయాలనుకున్నా, అండ్ లేదా ఏదైనా ఒక స్టాక్ని అనాలిసిస్ చేయాలన్నా కానీ మీకు న్యూసే ఇంపార్టెంట్. ఆ న్యూస్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చి పెడుతున్నానంటే దాని వెనక ఉన్న ఎఫర్ట్స్ మాది, మా టీం ఏదైతే పెడుతుందో అదంతా కూడా మీకు హెల్ప్ అవుతుందని ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా వీడియో చూస్తున్నప్పుడు మీకు అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి కాంటెంట్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుందని మీకు అనిపిస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. నౌ నేను బేసిక్గా ఎప్పుడు కూడా మార్కెట్ రిపోర్ట్స్ చెప్తూ ఉంటాను. బట్ ఈరోజు మార్కెట్ రిపోర్ట్ కన్నా గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడిన తర్వాతనే నేను ఈరోజు మార్కెట్ రిపోర్ట్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి డిస్కస్ చేస్తాను. దాని గురించి మాట్లాడుకుంటే ఈరోజు మార్నింగ్ నేను ఒక న్యూస్ చూశాను. లిటరల్లీ మార్నింగ్ ప్రీ మార్కెట్లో నాకు కామెంట్ చేసే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను ఇది ప్రీ మార్కెట్ అనాలిసిస్లో ఈ న్యూస్ని అనాలిసిస్ చేయలేదు. ఎందుకంటే టు బీ ఆనెస్ట్ నేను మర్చిపోయినా. ఓకే, అంటే చాలా న్యూస్ అప్డేట్స్ చూస్తుంటాను. మార్నింగ్ చాలా తక్కువ టైం ఉంటుంది ప్రీ మార్కెట్ చేయడానికి. ఆ టైంలో నేను ఆ న్యూస్ చూడలేదు. బట్ నాకు కొంతమంది వచ్చేసరికి రష్యా యూఎస్తో పాజిటివ్ డెవలప్మెంట్స్ పైపు వెళ్తుంది, సో డాలర్ డిఎస్కలేషన్ చేస్తున్నారు, అంటే మళ్ళీ కూడా డీడాలరైజేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో దీని గురించి ఒకసారి కంప్లీట్గా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, గోల్డ్ అండ్ సిల్వర్ పైన బిగ్ ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పేసి అడిగారు. సో దాని గురించి నేను మళ్ళీ వెబ్సైట్లో అంతా చెక్ చేసినప్పుడు మొత్తం కూడా నేను దీన్ని రీడ్ చేశాను. మొత్తం కంప్లీట్గా కూడా నేను అనాలిసిస్ చేశాను. ఇది 1 by 1 నేను మీకు చెప్తాను. అసలు ఏం జరిగింది అనేది నేను మీకు 1 by 1 చెప్తాను. బేసిక్గా బ్రిక్ నేషన్స్ అనేది తెలుసు కదా మీకు. మొత్తం ఆల్మోస్ట్ ఒక 7 to 8 కంట్రీస్ ఉంటాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. వీళ్ళందరూ కూడా యూఎస్ డాలర్ని ఉపయోగించి ఏదైనా చేసుకోవాలన్నమాట, ఏదైనా ట్రేడ్ చేసుకోవాలి. లెట్సే నేను యూఎస్ దగ్గర నుంచే కాదు, లెట్సే నేను రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నాను అనుకోండి, డాలర్లో కొనుక్కోవాలి. రష్యా ఇండియా నుంచి ఏదైనా కొంటుంది అనుకోండి, డాలర్లోనే కొనుక్కోవాలి. అది యూఎస్ వాళ్ళు విధించిన ఫస్ట్ రూల్ అనమాట. ఆ రూల్ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలి. అందుకే డాలర్ బాగా ఎప్పుడు స్ట్రెంత్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకే డాలర్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కరెన్సీని యూజ్ చేసుకొని బయట కంట్రీస్తో మనం ఏదైనా ట్రేడ్ అనేది చేయాలన్నమాట. కానీ ఈ బ్రిక్స్ కంట్రీస్ అన్నీ కూడా గత 4 సంవత్సరాల నుంచి ఒకటే ఒక డెసిషన్కి వచ్చినాయి. దానికి కారణం ఏంటో తెలుసా? ప్రపంచం మొత్తం మీద కూడా డిఫెన్స్లోని ద బెస్ట్ డిఫెన్స్ కంట్రీస్ ఏంటి అనేది మీరు మాట్లాడితే మైండ్లో గుర్తు వచ్చేది ఫస్ట్ యూఎస్, నెక్స్ట్ వన్ ఇండియా, అండ్ సేమ్ టైం ఒకసారికి చైనా ఉంది, అండ్ అలానే రష్యా కూడా ఉంది, జపాన్ ఉంది, డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. ఇందులోని మేజర్గా ఉన్న కంట్రీస్ 2 చైనా అండ్ రష్యా. ఈ చైనా అండ్ రష్యాకి యూఎస్కి కొన్ని సంవత్సరాలుగా పడట్లేదు. అయితే ఇంకోటి ఏంటంటే రష్యాకు ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతున్నప్పుడు యూఎస్ వాళ్ళు ఉక్రెయిన్కి సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసేటప్పుడు యూఎస్ వాళ్ళు రష్యాకి చెప్పారు, ఈ యుద్ధాన్ని ఆపే, నువ్వు ఆపకపోతే మాత్రం నీ మీద సివియర్ శాంక్షన్స్ అని విధిస్తామని. శాంక్షన్ అంటే ఏంటి? కొట్టడం కాదు. శాంక్షన్ అంటే నీ దేశం నుంచి ఏ దేశమైనా కానీ డాలర్ని ఉపయోగించి కొంటే ఒప్పుకోమని అర్థం. ఇప్పుడు నీ డాలర్ని ఉపయోగించి అన్ని దేశాలు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాయి, డాలర్ని ఉపయోగించి ఈ కంట్రీ చేయకూడదు అని ఆపేసింది. ఎలా ఆపిందో తెలుసా? షిఫ్ట్ అనమాట. బేసిక్గా షిఫ్ట్ అంటే ఏంటంటే నేను ఒక పర్సన్కి వాట్సాప్లో మెసేజ్ చేయాలనుకోండి, త్రూ వాట్సాప్ అండ్ నాకు కమ్యూనికేట్ అవ్వడానికి ఉందనుకోండి. సో ఓన్లీ వాట్సాప్ ద్వారా నేను అతనికి హాయ్ అని మెసేజ్ పెడితే వాట్సాప్
దాన్ని కూడా ఇన్స్టాల్ చేసుకుంటే హాయ్ అనే మెసేజ్ తనకి డెలివరీ అవుతుంది. ఈ షిఫ్ట్ అనేది కూడా ఏంటంటే 10,000 బ్యాంక్స్కి పైగా ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంది. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఏదైనా చేయాలంటే లెట్స్ సే నేను రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనాలనుకోండి, షిఫ్ట్కి మెసేజ్ పంపిస్తా, నేను రష్యా ఆయిల్ కొంటున్నాను, $10,000 బిలియన్ దానికి అమౌంట్ ఖర్చు అవుతుందని. షిఫ్ట్ ఏం చేస్తుందంటే రష్యన్ బ్యాంక్కి కాంటాక్ట్ అవుతుంది. కాంటాక్ట్ అయ్యి వీళ్ళిద్దరు ట్రాన్సాక్షన్ స్మూత్గా ఎలా చేస్తుంది అనమాట. అంటే ఇది ఒక మీడియేటింగ్ టైప్. ఈ షిఫ్టే ఎక్కువగా డాలర్లో ట్రాన్సాక్షన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ షిఫ్ట్ కాకుండా ఇంకా దేని నుంచి కూడా డాలర్ ట్రాన్సాక్షన్ చేయడం కుదరదు. రష్యా షిఫ్ట్ ద్వారా ఏ ట్రాన్సాక్షన్ చేయకుండా ఉండేటట్టు యూఎస్ వాళ్ళు దాన్ని శాంక్షన్ చేశారు. అంటే ఇంకెప్పుడు కూడా నువ్వు చేయడం కుదరదని. దిస్ ద ఫస్ట్ వన్ ఆపేశారు. ఓకే, సెకండ్ వన్ వచ్చేసరికి ఏం జరిగిందో తెలుసా, రష్యా వాళ్ళ దగ్గర యూఎస్ ట్రెజరీస్ ఉన్నాయన్నమాట. బేసిక్గా కంట్రీస్లో ప్రతి కంట్రీ కూడా డాలర్స్ని రిజర్వ్గా పెట్టుకుంటారు. సో వాళ్ళు రూపీస్ వీక్ అవుతునేటప్పుడు లేదా వాళ్ళ కరెన్సీ వీక్ అవుతునేటప్పుడు ఈ డాలర్ని సెల్ చేసి వాళ్ళు కొంచెం లిక్విడేట్ చేసుకుంటారనమాట. సెంట్రల్ బ్యాంక్స్ కూడా అవే చేస్తాయి. డాలర్స్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మనవ్వకుండా యూఎస్ వచ్చేసరికి శాంక్షన్ చేసింది. 3, రష్యాకి యూఎస్ మధ్య జరిగే ప్రతి ట్రేడ్ని ఆపేసింది. మీరు మా దేశంకి వచ్చి ఏ బిజినెస్ చేయం, మేము మీ దేశంకి వచ్చి ఏ బిజినెస్ చేయం. అండ్ అట్లానే యూఎస్ వాళ్ళు ఆపుకోలేదు, యూరోప్ని కూడా ఆపించేశారు. ఎప్పుడైతే యూరోప్ని కూడా ఆపించేశారో యూరోప్ నుంచి కూడా రష్యా వాళ్ళకి పెద్దగా సపోర్ట్ రాలేదు. అప్పుడు రష్యా ఒక స్ట్రాటజిక్ మూవ్మెంట్ తీసుకొచ్చింది. రష్యా చైనా ఒకటే ఏం చేశారంటే బ్రిక్స్ కంట్రీస్కి మోటివేట్ చేయడం మొదలుపెట్టారు. మనం ఎందుకు డాలర్లో చేయాలి, మనం అందరం కలిపి ఒక కరెన్సీ క్రియేట్ చేసుకోకూడదా, లేదా మనమందరం కలిపి మన కరెన్సీస్లోనే ఎందుకు ట్రాన్సాక్షన్ చేసుకోకూడదని పెట్టారు రూల్. అప్పుడు ఏం జరిగిందంటే రష్యా అండ్ మీరు ఇక్కడ చూడండి, రష్యా అండ్ అలానే చైనా వీళ్ళిద్దరూ కూడా ఇండియాతోని ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మేము షిఫ్ట్ ద్వారా చేయము, మామే శాంక్షన్ విధించావు, మేము చెయ్యం, మేము మా కరెన్సీతోనే చేస్తాం. మా కరెన్సీ అంటే ఏంటి, చైనాది యువాన్ అండ్ రష్యాది వచ్చేసరికి రూబెల్ అనమాట. రష్యా రూబెల్తో ట్రాన్సాక్షన్ చేస్తే ఇండియా రూపీ ఇచ్చేదనమాట. వీళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్ అలానే జరిగింది. 90 నుంచి 95% ట్రేడ్స్ చైనాకి ఇండియాకి, రష్యాకి ఇండియాకి జరిగేది ఓన్ కరెన్సీలోనే. అంతేకాదు బ్రిక్స్లో ఉన్న ప్రతి కంట్రీ కూడా ఎక్సెప్ట్ యుఎస్ డాలర్ని యూజ్ చేయకుండా 60 నుంచి 67% మోస్ట్లీ, అంటే ఈ వార్ అవ్వక ముందు వార్ అవుతున్న టైం నుంచి మోస్ట్లీ అన్ని కంట్రీస్ కూడా 60 నుంచి 67% లోకల్ కరెన్సీస్తోనే చేయడం మొదలుపెట్టారు. అప్పుడు మార్కెట్లో ఒక బిగ్ న్యూస్ స్టార్ట్ అయింది. ఏంటంటే ఓకే, డాలర్ని చాలామంది వచ్చేసరికి మేబీ యూజ్ చేయకపోవచ్చు, తర్వాత బ్రిక్స్ అందరూ కలిపి ఒక కరెన్సీని క్రియేట్ చేసుకుంటారేమో అని చెప్పి. ఈ సోదంతా ఎందుకు చెప్తున్నా, గోల్డ్ అండ్ సిల్వర్ గురించి చెప్పు అని అనొచ్చు, కంగారు పడద్దు, అదే నేను మీకు వస్తున్నాను, అక్కడికే వస్తున్నాను. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో ఏం జరిగిందనంటే, సో ఎప్పుడైతే కంట్రీస్ అన్నీ కూడా ఈ బ్రిక్స్ అన్ని కలిపి ఒక కరెన్సీని పెట్టుకుందాం అండ్ యూఎస్ డాలర్ని వద్దని చెప్పడం, యూఎస్ శాంక్షన్స్ని విధించడం, ఇట్లాంటివి చేసినప్పుడు ఒక పుణ్యక లేకపోవడం వల్ల ప్రతి కంట్రీ కూడా వాళ్ళ కరెన్సీస్తోనే చేసుకుంటునేటప్పుడు ఎకానమిక్ పరంగా ఎక్కడో దగ్గర హట్ అవుతుంటాయి. ఇప్పుడు డాలర్తో చేయమని యూఎస్ చెప్తుంది, చేయలేదని అనుకోండి, ఇప్పుడు యూఎస్ ట్రంప్ ఎలా అయితే టారిఫ్స్ని విధిస్తున్నాడో అట్లా ఇంతకు ముందు వచ్చేసరికి డిఫరెంట్ శాంక్షన్స్, డిఫరెంట్ రిస్ట్రిక్షన్స్ మీద అన్ని బిజినెస్ డీల్స్ జరిగేవన్నమాట. అప్పుడు ఎకానమిక్ పరంగా ప్రతి కంట్రీ కూడా చిన్న డ్యామేజెస్ జరిగేవి. ఈ డ్యామేజెస్ జరిగినప్పుడు వాళ్ళ ఎకానమీని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఎక్కువగా గోల్డ్ కొనుక్కునేవారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే డాలర్తోని కొనడం ఆపేశారో డాలర్ వీక్ అయిపోతుంది. సింపుల్ చెప్పాలంటే, నువ్వు డాలర్తో కొనాలి, నేను డాలర్తో కొనాలనుకోండి, డాలర్ డిమాండ్ పెరుగుతుంది. డాలర్ డిమాండ్ పెరిగితే ఏం జరుగుతుందో తెలుసా, వాటితో పాటు కనెక్ట్ అయ్యి ఉన్న కరెన్సీస్ వీక్ అయిపోతాయి. లెట్స్ సే $70 ఇస్తే $1 వస్తుంది. ఓకే, ఇప్పుడు $90 ఇస్తే కానీ $1 రావట్లేదు. అంటే డాలర్ డిమాండ్ పెరిగింది, డాలర్ వాల్యూ పెరిగింది, రూపీ వీక్ అయిపోయింది. $70 ఇచ్చి బంగారం కొనుక్కోవాలి, నువ్వు బంగారం కొనాలంటే $70 ఇండియన్ రూపీ ఇచ్చి డాలర్లోకి మార్చుకొని ఆ డాలర్తో గోల్డ్ కొనాలి. ఇప్పుడు 90 ఇస్తే కానీ రావట్లేదు. అలాగే డాలర్ స్ట్రెంత్ అయిపోయింది అనుకోండి, ఏం జరుగుతుంది, రూపీస్ ఎక్కువ అయిపోతున్నాయి కదా. అంటే ఏం సింపుల్ చెప్పాలంటే, ఎక్కువ డబ్బులు రూపీ పెట్టాలన్నప్పుడు గోల్డ్ ఎవడు కొండు. ఓకే, సో రీసెంట్గా డాలర్ డిమాండ్ వీక్ అయింది. వీక్ అవ్వడం వల్ల గోల్డ్ అండ్ సిల్వర్ని ఎక్కువ కొనడానికి హెల్ప్ అయిందనమాట. మీరు అనొచ్చు, ఇది ఇండియన్ రూపీ 90లో ఉంది కదని. డాలర్ని యూఎస్డి ఐఎన్ఆర్తో చూడకూడదు. డాలర్కి యూఎస్ డాలర్ ఇండెక్స్ అని 7 కరెన్సీస్తో కలిపి ఒక ఇండెక్స్ ఉంటుంది. ఆ ఇండెక్స్ వాల్యూ పడిపోతూ వచ్చిందనమాట. ఎప్పుడైతే దాని వాల్యూ పడిపోతూ వచ్చిందో డాలర్ డిమాండ్ డ్రాప్ అవుతూ వచ్చింది. డాలర్ డిమాండ్ డ్రాప్ అవడం వల్ల అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ని చాలా హ్యూజ్ వేలో కొన్నాయి. ఎకానమిక్ పరంగా ఇంపాక్ట్ పడుతున్నాయని, వార్స్ పరంగా సిచ్యువేషన్స్ బాగాలేదని సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా డాలర్ని
రిజర్వ్గా కొనకుండా గోల్డ్ అండ్ సిల్వర్ని కొనడం మొదలుపెట్టాయి. ఈ బ్రిక్స్ కంట్రీస్ 2022 రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతునేటప్పుడు ఎక్కువగా వాళ్ళు రిజర్వ్గా ఇదే కొనుక్కొని పెట్టుకున్నారనమాట. అయితే ఇంతవరకు స్టోరీ బాగానే ఉంది. బ్రిక్స్ కంట్రీస్ అన్ని ఒకటయ్యి కరెన్సీస్ని డాలర్ మీద డిపెండ్ అవ్వకూడదని వాళ్ళ లోకల్ కరెన్సీస్ని యూజ్ చేసుకొని ట్రేడ్స్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. సో దానివల్ల డాలర్ వాల్యూ పడిపోయింది. సో ఎవరు దాన్ని వాడట్లేదని చెప్పేసి డాలర్ వాల్యూ పడిపోయింది. అయితే పడిపోయినా కూడా స్టిల్ కొన్ని ట్రాన్సాక్షన్స్ డాలర్లోనే చేయాలి. ఏవి? గోల్డ్, సిల్వర్, కమోడిటీస్ ఇవన్నీ కూడా చేసుకోవాలి. కంట్రీ ట్రాన్సాక్షన్ వేరు, మెటల్ ట్రాన్సాక్షన్స్ వేరు. మెటల్ ట్రాన్సాక్షన్స్ అన్ని డాలర్లోనే చేయాలి, దాన్ని ఎవరు మార్చలేరు. బట్ కంట్రీ మధ్య ట్రాన్సాక్షన్స్ మాత్రం ఓన్ కరెన్సీస్తో చేసుకోవచ్చు. వీళ్ళు ఓన్ కరెన్సీస్తో చేసుకుంటున్న మేజర్గా మెటల్స్ని మాత్రం డాలర్ రూపంలో కొనేస్తున్నారు. తక్కువకి రూపీలో ఉంది కాబట్టి కొనేస్తున్నారు అనమాట. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు అన్ని ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ కంప్లీట్ అయిపోయింది. సో చైనాకి యూఎస్కి మధ్య డిస్కషన్ జరుగుతున్నాయి. ఇండియా యూరోప్ ట్రేడ్ డీల్స్ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ అట్లనే వెనిజులాని కంప్లీట్గా యూఎస్ ఆక్యుపై చేసేసింది. వెనిజులాలోనే 18% రిజర్వ్స్ ఉన్నాయి, 1% ప్రొడక్షన్ జరుగుతుంది. వాళ్ళకి కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే ప్రొడక్షన్ ఎక్కువ చేసుకోగలుగుతారు. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేక నువ్వు ప్రొడక్షన్ చేయలేకపోతున్నావు. ఇంకోటి ఏంటంటే నీ మీద యూఎస్ వల్ల శాంక్షన్స్ విధించారు, వాళ్ళు నీతో ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఇన్వెస్ట్మెంట్లు చేయించి ఎక్కువ ప్రొడక్షన్ చేయించేలా చేస్తావు. వెనిజులా దగ్గర ఇప్పుడు ఆయిల్ ఎక్కువ ఉంటుంది. అందుకే యూఎస్ ఏం చేస్తుందంటే వెనిజులా దగ్గర నుంచి ఆయిల్ కొనడానికి ఇండియాకి కండిషన్ పెట్టింది, బంగ్లాదేశ్కి కండిషన్ పెట్టింది, స్లోగా యూరోప్ కూడా కండిషన్స్ పెట్టింది. మొత్తం అందరికీ కూడా కండిషన్స్ పెట్టి వెనిజులా వైపు టర్న్ చేస్తుంది. ఇప్పుడు రష్యాకి ఎక్కువగా ఉన్న బిగ్గెస్ట్ అసెట్స్ ఏంటి? ఆయిల్ వాళ్ళు కొనుక్కున్న తగ్గించేస్తే వాళ్ళ ఎకానమిక్ పరంగా ఇంపాక్ట్ పడతారు. స్లోగా నీ చుట్టూ ఉన్నవన్నీ కూడా ఒక బంధించేలాగా ఎప్పుడైతే అయిపోతాయో నువ్వు ఒక డెసిషన్కి వస్తావు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రష్యా అదే డెసిషన్కి వచ్చింది. ఏంటంటే బ్రిక్స్ కంట్రీస్ అన్నీ కలిపి ఏదైతే డీడాలరైజేషన్ చేద్దాం అనుకుంటున్నారో, డీడాలరైజేషన్ అంటే డాలర్ని కిందకి దించి బ్రిక్స్ అన్ని కలిపి ఒక కరెన్సీని క్రియేట్ చేద్దాం అనుకోవడం, లేదా వాళ్ళ లోకల్ కరెన్సీస్తోనే చేద్దాం అనుకోవడం. ఈ గేమ్ ఆగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రష్యా యూఎస్ తోటి యూఎస్ డాలర్ సెటిల్మెంట్ సిస్టమ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. అంటే మేము కూడా ఇక్కడి నుంచి మీకు డాలర్లోనే చేస్తాము, సో మాకు శాంక్షన్స్ ఏదైతే విధించారో దాన్ని తీసేయండి, మేము కూడా డాలర్తోనే చేస్తామని చెప్తుంది. ఎందుకు అలా చేస్తామని చెప్తుందో తెలుసా? రష్యా దగ్గర బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే రష్యా దగ్గర నుంచి వచ్చేవి చూడండి, నికిల్, పలాడియం, టిటానియం ఇలాంటివన్నీ కూడా రష్యా దగ్గర ఉన్నాయి, ఆయిల్తో సహా. ఇవన్నీ కూడా యూఎస్ ఏరోస్పేస్కి, టెక్ కంపెనీస్కి కావాలి. సో యూఎస్కి కావాలి కాబట్టి రష్యా మేము మీకు ఇస్తాము, డాలర్ రూపంలోనే ఇస్తాము, కానీ మా మీద విధించిన శాంక్షన్స్ని తీసేయండి, షిఫ్ట్ ఏదైతే పెట్టారో అది కూడా తీసేయండి, మేము డాలర్లోకి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాము, మేము ఇప్పటివరకు రూబీల్ వాడాము, ఈ రూబీల్ మాకు వద్దు, డాలర్లోకి వచ్చేస్తామని రష్యా ప్లేట్ మార్చేసింది. ఇప్పుడు రైట్ నౌ రష్యా ప్లేట్ మార్చిందని అంటే రష్యా ఎకానమిక్ పరంగా ఇంపాక్ట్ పడుతుందని దానికి అర్థమైపోయింది. సో ఏం చేస్తుందంటే రష్యా ఓకే వచ్చేయండి అని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం రష్యా యూఎస్తో కానీ ఇది విధించుకుంటే మళ్ళీ డాలర్ స్ట్రెంథన్ అవ్వడం మొదలవుతుంది. డాలర్ మళ్ళీ స్ట్రెంథన్ అవ్వడం మొదలైతే గోల్డ్ అండ్ సిల్వర్ డిమాండ్ తగ్గిపోతుంది. ఎందుకో తెలుసా? ఇండియన్ రూపీ ఇప్పుడు 90 ఇస్తే కానీ రావట్లే, ఇప్పుడు నెక్స్ట్ మేబీ 95 కూడా వెళ్ళిపోవచ్చు, 100 కూడా వెళ్ళిపోవచ్చు. రూపీ వీక్ అయిపోతుంది అనుకోండి, 100 రూపాయలు ఇస్తే కానీ ఒక డాలర్ రాకపోతే నువ్వు గోల్డ్ ఇంకెప్పుడు కొంటావు? ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ గోల్డ్ 5000 ounces ఉన్నది ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ. సో మేబీ స్లోగా అది ఇంకా పెరిగిపోతుంటే సో డాలర్ ఇంకా స్ట్రెంత్ అయిపోతుంది. అందరూ డాలర్ వాడడం ఉపయోగిస్తే స్ట్రెంత్ అయిపోదా? స్ట్రెంత్ అయిపోయినప్పుడు ఏమవుతుందండి? గోల్డ్ని ఎవరు కొనరు, సిల్వర్ని ఎవరు కొనరు, మళ్ళీ డాలర్ని కొనడం మొదలు పెడతారు. ఎందుకు? డాలర్ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి. గోల్డ్ అండ్ సిల్వర్ని కొనడం మానేసి డాలర్ని కొనడం మొదలు పెడతారు. క్రూడ్ రోజు స్టెబిలైజ్ అయిపోతుంది, డ్రాప్ అయిపోతుంటుంది. ఇదే కానీ జరిగితే మాత్రం మేబీ బిగ్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇది ఇంకా ఆన్ టేబుల్కి రాలేదు. ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే సో రష్యా వాళ్ళు కూడా కొన్ని అబ్జర్వ్ చేశారు. 88 నుంచి 89% వరకు గ్లోబల్ ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ ఇప్పటికీ కూడా యూఎస్ డాలర్లోనే జరుగుతున్నాయి. మనం డీడాలరైజేషన్ అనుకుంటున్నాము కానీ మన వల్ల అవ్వట్లేదు, 4 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాము, మనమే నష్టపోతున్నాం అని చెప్పి రష్యా కూడా రియలైజ్ అయ్యి ముందుకు వచ్చేసింది. ఇప్పుడు ఈ బ్రిక్స్ కంట్రీస్ అన్నీ కూడా ఏదైతే డాలర్ అనుకున్నాయో మళ్ళీ కూడా వెనక్కి అయిపోయింది. అది పెద్ద దేశంలో అనేది అదే వెనక్కి తిరిగిపోతే ఇప్పుడు ఏం జరుగుతుంది? అందుకే గోల్డ్ అండ్ సిల్వర్ ఈ రిపోర్ట్ కానీ కంప్లీట్ అయిపోతే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్లో బిగ్ ఫాల్ కనిపించే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్ మీరు అర్థం చేసుకోవాల్సింది. సెకండ్ వన్ ఇంకోటి ఏంటో తెలుసా? గోల్డ్ అండ్ సిల్వర్ యొక్క మూమెంటం దేనిపైన ఆధారపడి ఉంటుంది? ఉంటుందండి. సో మేజర్గా జియో పొలిటికల్ టెన్షన్స్ ఎక్కువగా రేజ్ అవుతాయి. రష్యా యూఎస్కే మధ్యన పాజిటివ్ డెవలప్మెంట్ జరిగిపోతే యూఎస్ వాళ్ళు రష్యాను ఒప్పించి ఉక్రెయిన్ తోటి సాల్వ్ చేశారా ఇష్యూ? 200% సాల్వ్ చేస్తారు. ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ అయిపోయిందా లేదా? ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్తో పాటు ఇండియా యూరోప్ ట్రేడ్ డీల్ అయిపోయింది లేదా? రీసెంట్గా యూఎస్ బంగ్లాదేశ్ ట్రేడ్ డీల్ అయిపోయింది లేదా?
పెండింగ్ ఉన్నది ఇంకేముంది, చైనా ఒకటే. అందరూ ట్రేడ్ డీల్స్ కంప్లీట్ చేసుకుంటే చైనా ఏం చేస్తుంది, చైనా కూడా ట్రేడ్ డీల్ కంప్లీట్ చేస్తుంది. స్లోగా యూఎస్ వాళ్ళు ఇరాన్ వాళ్ళతో కూడా స్లోగా పీస్ డీల్ మాట్లాడేస్తారు. సో వద్దు న్యూక్లియర్ని డెవలప్ చేయొద్దని చెప్పేసి. గ్లోబల్ సిచ్యువేషన్స్ అన్ని తగ్గిపోతున్నాయి అనుకోండి, గోల్డ్ అండ్ సిల్వర్ని ఇంకెందుకు కొంటాం మనం? ఏదైనా ప్యానిక్ సిచ్యువేషన్ ఉంటేనే గోల్డ్ అండ్ సిల్వర్ని కొంటాం. డాలర్ డిమాండ్ పెరిగిపోతుంది, అన్ని కంట్రీస్ కూడా మళ్ళీ ఫ్రెండ్లీ కంట్రీస్ అయిపోతున్నాయి. అలా జరిగినప్పుడు ఎందుకు గోల్డ్ అండ్ సిల్వర్ని మళ్ళీ కొనం. దిస్ ద సెకండ్ రీజన్. థర్డ్ వన్ ఇంకోటి ఏంటో తెలుసా, కంట్రీస్ ఎకానమీస్ అన్నీ కూడా వీక్గా ఉన్నాయని అనుకుంటే రీసెంట్గా వచ్చిన జాబ్స్ రిపోర్ట్ డేటా యూఎస్లో ఏం జరిగింది, పాజిటివ్గా వచ్చింది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 4.4 కాస్త 4.3కి వచ్చింది. ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసామనుకోండి, ఎక్కువ డబ్బులు ఉంటాయి, గోల్డ్ అండ్ సిల్వర్ని కొంటారు. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ఎవరు కట్ చేసే సిచ్యువేషన్స్లో లేరు, ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచుతున్నారు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా ఈరోజు ఈవినింగ్ 7 o'clockకి ఒక ఈవెంట్ ఉంది. అదేంటంటే యూఎస్ ఇన్ఫ్లేషన్. దీనిపైన కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ డిపెండ్ అయ్యి ఉన్నాయి. బేసిక్గా ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, నిత్యావసర ధరలు పెరిగిపోవడం. నిత్యావసర ధరలు ఎప్పుడు పెరుగుతాయండి, అందరి దగ్గర డబ్బులు ఉంటే నిత్యావసర ధరలు పెరిగిపోతాయి. రీసెంట్గా ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయిందని ఉంది, అంటే అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి. సో ఉద్యోగాలు ఉన్నాయని తెలుస్తుంది, దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని అక్కడ నెంబర్స్ బట్టి తెలిసింది, ఇక్కడ రియల్గా ప్రూవ్ అవ్వాలి. అంటే లాస్ట్ టైం వచ్చింది 2.6%, ఈసారి ఎక్స్పెక్టేషన్ 2.5, 2.5. ఎనీథింగ్ 2.7, 2.8, 2.9 వచ్చింది అనుకోండి నెగిటివ్. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గాలి, తగ్గితేనే ఇంట్రెస్ట్ రేట్స్ని కట్ చేస్తారు. ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకోండి, ఇంట్రెస్ట్ రేట్స్ని కట్ చేయరు. గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్లేషన్ పెరిగితే అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి. సో డబ్బులు కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, ఇంట్రెస్ట్ రేట్లు పెంచాలి, వడ్డీ రేట్లు పెంచాలి. సో 7 o'clockకి అదే ఇంపార్టెంట్. ఒకవేళ కానీ ఇన్ఫ్లేషన్ కానీ పెరిగితే మార్కెట్స్కి నెగిటివ్. ఓకే, సో మార్కెట్స్కి నెగిటివ్ కాబట్టి ఈరోజు మార్కెట్స్ నెగిటివ్ సైడ్ కరెక్షన్ అవుతుంది యూఎస్ మార్కెట్స్. అది మండే మన మార్కెట్స్ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఈవెంట్ వల్లే ఇన్ఫ్యాక్ట్ మన మార్కెట్స్ కూడా డ్రాప్ అయినాయి. ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ మీద మీకు క్లారిటీ వచ్చింది కదా, దీన్ని బట్టి ఇన్ఫ్లేషన్ కానీ పెరిగితే మేబీ గోల్డ్ అండ్ సిల్వర్ మళ్ళీ పడే అవకాశాలే ఉంటాయి. సో ఒకటి, రష్యాకి యూఎస్ మధ్య జరగబోతున్న డీల్ ఓకే అయితే, రెండు, ఇన్ఫ్లేషన్ పెరిగినా, ఈ రెండు జరిగినా కానీ గోల్డ్ అండ్ సిల్వర్లో బిగ్ ఫాల్ అనేది వస్తుంది. ఓకే, క్లారిటీగా స్టోరీ చెప్పడం కోసం ఎంతసేపు చెప్పాను, వీడియోలు ఎంత ఎక్కువైనా కానీ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నా. ఇంతవరకు నేను చెప్పిన స్టోరీ మీకు హెల్ప్ అయిందని అనుకుంటే, పూస గుచ్చినట్టు నేను చెప్పాను, ఒక స్పూన్ ఫీడింగ్ లాగా. మేబీ డెఫినెట్గా వీడియోలు ఎంత పెరిగి ఉండొచ్చు, నేను అసలు టైమింగ్ కూడా చూడలేదు. మీకు అర్థం అవ్వాలని చెప్పాను నేను. అర్థమైంది అని అంటే మాత్రం వీడియోకి ఒక లైక్ చేయండి. నేను మా టీం ఎఫర్ట్స్ పెట్టామని మీకు అనిపిస్తే కామెంట్ బాక్స్లో ఎలా అనిపించింది అనేది కూడా తెలియజేయండి. ఇప్పుడు మార్కెట్స్ పరంగా వద్దాం. ఈరోజు మార్కెట్స్ ఓవరాల్గా ఎలా క్లోజ్ అయ్యాయన్న దాని గురించి చూసుకుంటే, నిఫ్టీ 1.3% నెగిటివ్గా క్లోజ్ అయింది, సెన్సెక్స్ 1.25% నెగిటివ్గా క్లోజ్ అయింది, బ్యాంక్ నిఫ్టీ 0.91, ఫిన్ నిఫ్టీ -0.91, అలానే మిడ్ క్యాప్ నిఫ్టీ 0.91, స్మాల్ క్యాప్ నిఫ్టీ 1.79% నెగిటివ్ సైడ్ క్లోజ్ అయింది. ఈరోజు ఒక్కరోజు ఇండియా విక్స్ 13% మూమెంటం అయితే వచ్చింది. ఈరోజు ఐటీ స్టాక్స్ ఒక్కొక్క స్టేజ్లో 5%, 6% డ్రాప్ అయినాయి. ఐటీ స్టాక్స్ అయితే మాత్రం చాలా ఓవర్గా రియాక్ట్ అయ్యాయి అనేది నా ఒపీనియన్. మేబీ రీసెంట్ డేస్లో హెవీగా ఫాలో అయింది కాబట్టి ఇప్పుడు షార్ట్ కవరింగ్ అయినా అవుతుంది. అందుకే ఈరోజు 5% గ్యాప్ డౌన్తో ఓపెన్ అయిన ఐటీ స్టాక్స్ అన్నీ కూడా రీకవరీ అవుతూ కొంత పాజిటివ్ సైడ్ మూమెంటం అయితే మాత్రం కనిపించింది. అయితే ఇంకో పాయింట్ ఏంటంటే, మార్కెట్స్ ఈరోజు నెగిటివ్ సైడ్ కరెక్షన్ అవడానికి మేజర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయని అనేది మాట్లాడుకుంటే, నాకైతే మాత్రం ఈరోజు ఈవినింగ్ ఏదైతే యూఎస్ ఇన్ఫ్లేషన్ ఉందో దాని వల్లనే మేబీ మార్కెట్స్లో డ్రాప్ వచ్చిందని నేనైతే అనుకుంటున్నా. సో దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. ఎందుకంటే సో మేబీ ఏదైనా ఈవెంట్ కానీ మార్కెట్స్కి నెగిటివ్గా వస్తే మాత్రం డెఫినెట్గా నెగిటివ్ సైడ్ కరెక్షన్ వస్తుంది కదా, ఆ రీజన్తో ఫాలో వచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఇది మార్కెట్స్ పైన ఒపీనియన్. ఫర్దర్గా ఏం జరుగుతుందంటే, నైట్ యూఎస్ ఇన్ఫ్లేషన్ కానీ పెరిగినట్టు వస్తే మేబీ కరెక్షన్ అవ్వచ్చు. ఇప్పుడు రైట్ నా యూఎస్ ఫ్యూచర్స్ అంతా కూడా నెగిటివ్ సైడ్ వస్తున్నాయి. ఒకవేళ కానీ ఇన్ఫ్లేషన్ నెగిటివ్గా వస్తే మార్కెట్స్ ఇంకా ఫర్దర్గా మండే ఫాలో అవుతుంది, లేదనుకుంటే మాత్రం మండే రికవరీ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇన్ఫ్లేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఏమైనా అప్డేట్స్ ఉంటే వీక్లీ అనాలిసిస్లో నేను మీకు డెఫినెట్గా కవర్ చేసి చెప్తాను. బిట్ కాయిన్ పరంగా మాట్లాడుకుంటే 66,967 దగ్గర యాజ్ ఆఫ్ నౌ బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంది. 70,000 సైకలాజికల్ నెంబర్. ఈరోజు నైట్కి యూఎస్ మార్కెట్స్ కానీ న్యూట్రల్గా ఉంటే బిట్ కాయిన్ 70,000ని రీటెస్ట్ చేయడానికి వెళ్ళచ్చు. ఎనీథింగ్ 70,000 ఫర్దర్గా బ్రేక్ అయితే అప్ సైడ్ మూమెంటం కనిపించవచ్చు. కొంతమంది ఇందాక నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి బిట్ కాయిన్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో మీరు కానీ లాంగ్ టర్మ్ అనుకుంటే ఇప్పటికే చాలా వరకు డిప్ అయ్యి ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఇప్పుడు ఎవ్రీ 10% ఫాల్లో బిట్ కాయిన్ యావరేజ్ అయితే చేసుకోండి. మీరు బిట్ కాయిన్లో యాక్టివ్గా ట్రేడ్ చేద్దామని అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. మా సైడ్ నుంచి సపోర్ట్ కూడా ఇస్తాం. ఆన్ ద అదర్ సైడ్ స్టాక్స్ గురించి మాట్లాడుకుంటే, ఈరోజు ఐఎక్స్ ఒకనొక టైంలో 4% డ్రాప్ అయింది. ఐఎక్స్ ఎందుకు 4% డ్రాప్ అయింది? బేసిక్గా మార్కెట్ కప్లింగ్ అనేది
గవర్నమెంట్ తీసుకొచ్చింది. మార్కెట్ కప్లింగ్ అంటే ఏంటి? ఒకప్పుడు ఐఎక్స్ మన ఇండియాలోని పవర్ ఎక్స్చేంజెస్ ఒక 2 to 3 ఉన్నాయి. ఇండియన్ పవర్ ఎక్స్చేంజ్, సేమ్ టైం వచ్చేసరికి హిందుస్థాన్ పవర్ ఎక్స్చేంజ్ అని కొన్ని ఉన్నాయి. ఐఎక్స్ వచ్చేసరికి 85% మార్కెట్ షేర్ గెయిన్ చేస్తుంది. వాళ్ళే ఈ పవర్ ఎక్స్చేంజ్లోని ప్రైజింగ్ అనేది డిసైడ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో ఆర్డర్స్ ప్రకారంగా ఇది కోర్టులో కేసు కూడా వేశారు. సో అలాగని ఇస్తే మేము డెఫినెట్గా దెబ్బతింటాం, మా మోనోపోలీ బిజినెస్ మొత్తం పోతుందని చెప్పేసి. ఇప్పుడు ఐఎక్స్కి ఒక బిగ్ షాకే తగిలింది. సో గవర్నమెంట్ దానిపైన అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ రెగ్యులేషన్స్ ఆపడానికి అయితే అవకాశం లేదని క్లియర్ కట్గా మళ్ళీ న్యూస్ అయితే మాత్రం వచ్చింది. ఈ న్యూస్ వల్ల ఐఎక్స్ స్టాక్లో ఈరోజు డ్రాప్ వచ్చేసింది. కాకపోతే ఐఎక్స్ కంపెనీలోని ఈవెన్ అట్లా జరుగుతున్నా కానీ ప్రెజెంట్ రైట్నో వాళ్ళు ఇచ్చే మేనేజ్మెంట్ గైడెన్స్లోని రిజల్ట్స్లో కానీ మంత్లీ బిజినెస్ అప్డేట్స్ ప్రకారంగా నెంబర్స్ కొంచెం పాజిటివ్గా ఉండడంతో ఐఎక్స్ స్టాక్ పెద్దగా నెగిటివ్గా కరెక్షన్ అవ్వలే, రికవరీ అయితే మాత్రం వచ్చేసింది. బట్ ఫర్దర్ డేస్లో మళ్ళీ చూడాలి ఇలాంటి టైంలో ఎలాంటి స్ట్రాటజిక్ మూమెంటం ఐఎక్స్ తీసుకుంటుంది అనేది. ఆన్ ద అదర్ సైడ్ రిలయన్స్ స్టాక్ గురించి మనం డిస్కస్ చేయాలి. రిలయన్స్ స్టాక్లో ఈరోజు 2% వరకు నెగిటివ్ సైడ్ డిక్లైన్ వచ్చింది. కానీ రిలయన్స్ వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో వెనిజులా దగ్గర నుంచి ఆయిల్ కొనడం మొదలు పెట్టామని అప్డేట్ ఇచ్చారు. యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం రిలయన్స్ వాళ్ళు వెనిజులా దగ్గర నుంచి ఆయిల్ కొనడం మొదలు పెట్టారని అంటే రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం తగ్గించారని క్లారిటీ వచ్చింది. సో ఇది మేబీ రిలయన్స్కి రష్యా దగ్గర నుంచి వచ్చే ప్రైస్ కన్నా వెనిజులా దగ్గర నుంచి వచ్చే ప్రైస్ డిస్కౌంట్ ప్రైస్లో ఇస్తామని అప్డేట్ అయితే మాత్రం ఉంది. సో ఒకవేళ కానీ అది జరిగితే మాత్రం రిలయన్స్కి ఇది పాజిటివ్గానే తీసుకోవచ్చు. కానీ సెంటిమెంట్ వల్ల నెగిటివ్ సైడ్ కరెక్షన్ వచ్చిందేమో అనేది నా ఒపీనియన్. ఇంకోటి ఏంటంటే రష్యా యూఎస్తో డీల్ కుదుర్చుకుంటుంది. ఒకవేళ డీల్ కుదుర్చుకుంటే రష్యా ఆయిల్ కూడా డిస్కౌంట్లో ఉంటుంది. ఇప్పుడు అటు సైడ్ వెనిజులాతో మాట్లాడుకొని ఇప్పుడు రష్యాతో డిస్కౌంట్ ప్రైస్ దొరికితే యూఎస్ వాళ్ళు ఎటువైపు స్టెప్ తీసుకుంటారనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మనం కమింగ్ డేస్లో వెయిట్ చేసి చూస్తే కానీ మనకు క్లారిటీ రాదు. ఆన్ ద అదర్ సైడ్ హెచ్ఏఎల్ స్టాక్లో ఈరోజు మనం పాజిటివ్ సైడ్ మొమెంటం చూసాం. దానికి ఉన్న మేజర్ రీజన్ ఏంటంటే హెచ్ఏఎల్ కంపెనీ మీద జెఫ్రీస్ వాళ్ళ యొక్క టార్గెట్ ప్రైస్ని 6,220కి ఇంక్రీజ్ చేశారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా బిఎల్ ఉన్న ప్రైస్కి అయితే మాత్రం యాజ్ ఆఫ్ నో 40% ఈ స్టాక్ డిస్కౌంట్లో ఉందని చెప్తున్నారు. Q3 ఎబిటా 5%, ఆల్మోస్ట్ 3% ఎక్స్పెక్ట్ చేస్తే 5% వచ్చింది రెవెన్యూ. సో మోస్ట్లీ అది పాజిటివ్గానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. లాస్ట్ 9 months రెవెన్యూ 11% year-on-year గ్రో అయిందని కూడా చెప్తున్నారు. మేనేజ్మెంట్ గైడెన్స్ ప్రకారంగా 8 to 10% గ్రోత్ ఇచ్చారు. కానీ ఇది 11% year-on-year రెవెన్యూ అయితే మాత్రం గ్రో అయింది. MK1A ఎయిర్ క్రాఫ్ట్స్ నెక్స్ట్ 6 monthsలో అయితే మాత్రం మేబీ తేజస్ MK1A ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ ఫస్ట్ బ్యాచ్ డెలివరీ చేస్తామని మేము బిలీవ్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఇప్పుడున్న ప్రైస్ దగ్గర నుంచి డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ తక్కువ ఉంటాయని అప్డేట్ ఇవ్వడంతో జెఫ్రీస్ వాళ్ళు హెచ్ఏఎల్ కంపెనీలో ఈరోజు హయ్యర్ సైడ్ మొమెంటం అయితే చూసాం. ముతూట్ ఫైనాన్స్ కంపెనీలో డ్రాప్ చూసాం. ఒకటి గోల్డ్ ప్రైజెస్ డ్రాప్ అవడం, రెండు వచ్చేసరికి ముతూట్ ఫైనాన్స్ యొక్క నెంబర్స్ అయితే మాత్రం ఎస్టిమేట్ నెంబర్స్ని బీట్ చేసి అయితే మాత్రం రాలేదు. లాస్ట్ టైం నెంబర్స్తో చూసుకుంటే 5,190 నుంచి 8,188కి వెళ్ళింది. 36% నుంచి 47%కి వెళ్ళింది. సో ఫైనాన్షియల్ మార్జిన్ నెట్ ప్రాఫిట్ 1,392 నుంచి 823 వచ్చింది. అంటే 2,823 నెంబర్స్ చూసుకుంటే పాజిటివ్నే, కానీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా రాలేదు. రెండు గోల్డ్ ప్రైజెస్ డ్రాప్ అయిపోయినాయి. మూడు రిజల్ట్స్ రాకముందు ఈ స్టాక్ బాగా పెరిగిపోయింది. అందువల్ల ముతూట్ ఫైనాన్స్ స్టాక్లో డిక్లేర్ అయితే మాత్రం మనం చూడగలిగాం. నెక్స్ట్ తెగే ఇండస్ట్రీస్ కంపెనీలో మనం 10% దాటి డ్రాప్ అయితే చూసాము. తెగే ఇండస్ట్రీస్ కంపెనీ నెంబర్స్ ప్రకారంగా చెక్ చేసుకుంటే నెంబర్ చూడండి, లాస్ట్ టైం 409 crore, ఈసారి 404 crore. టాప్ లైన్ న్యూట్రల్గానే వచ్చింది. 22% నుంచి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11% డిక్లేర్ అయిపోయింది. నెట్ ప్రాఫిట్ 54 నుంచి 20 crore డిక్లేర్ అయిపోయింది. year-on-year మొత్తం అన్ని కూడా డిక్లేర్ అవ్వడం వల్ల టెగే ఇండస్ట్రీలో డ్రాప్ అయితే మాత్రం మనం చూడగలిగాం. హిండాల్కో కంపెనీ ఈరోజు 5% డ్రాప్ అయింది. ఒకటి మెటల్ స్టాక్స్ హెవీగా డ్రాప్ అయిపోవడం, రెండు వచ్చేసరికి హిండాల్కో నెంబర్స్ ప్రకారంగా లాస్ట్ టైం నెంబర్స్తో కంపేర్ చేసుకుంటే ఈసారి నెంబర్స్ అయితే మాత్రం డౌన్ సైడే వచ్చినాయి. నోవలీస్లోని ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం, సేమ్ టైం కంపెనీకి మెటల్ ప్రైజెస్ పెరిగినా కానీ పెద్దగా ప్రాఫిటబిలిటీ కనిపించకపోవడంతో ఈరోజు ఈ స్టాక్లో మనం డిక్లైన్ చూసాం. మేజర్గా మీరు ఇక్కడ చూస్తే లాస్ట్ టైం 3,735 నుంచి 2,049. అయితే మీకు గుర్తుందో లేదో వీళ్ళకి అదర్ ఇన్కమ్లో 2,061 crores నెగిటివ్ ఉంది. దానికి కారణం ఏంటంటే ఈ నోవలీస్ ఫైర్ యాక్సిడెంట్స్ వీటి వల్ల కొంచెం వీళ్ళకి క్యాష్ ఫ్లోస్ తగ్గినాయని నేను అనుకుంటున్నా. సో అందువల్లే ఆ నెంబర్ డిక్లేర్ అయింది అనుకుంటున్నా. సో అందుకే హిండాల్కో కంపెనీలో కూడా మనం డౌన్ సైడ్ మొమెంటం అయితే మాత్రం చూడగలిగాం. స్పైస్ జెట్ 16% డ్రాప్ అయింది. ఇండిగో లాంటి కంపెనీకి ఇష్యూస్ వచ్చిన తర్వాత కూడా స్పైస్ జెట్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని పార్టిసిపేట్ చేయకపోవడం, నెంబర్స్లో కూడా పెద్దగా ఇంప్రూవ్మెంట్ కనిపించకపోవడంతో స్పైస్ జెట్ కంపెనీలో హెవీ డిక్లైన్ వచ్చింది. లాస్ట్ టైం 25 కోట్లు ప్రాఫిట్ ఉండేది, ఇప్పుడు 270 కోట్లు లాస్ పోస్ట్ చేసింది. టాప్ లైన్ చూస్తే 1,231 crores నుంచి 1,384 crore వెళ్ళింది. -15% నుంచి -14%కి వచ్చింది. నెంబర్స్ పెద్దగా ఇంప్రూవ్మెంట్ కూడా రాలేదు. సో దానివల్ల స్పైస్ జెట్ కంపెనీలో 16% డ్రాప్ అయితే మాత్రం చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ రేట్ గెయిన్ కంపెనీ ఈరోజు ఒక్కనొక స్టేజ్లో 10% డిక్లైన్ వచ్చింది. కానీ రేట్ గెయిన్ నెంబర్స్ ప్రకారంగా
చెక్ చేసుకుంటే ఒకటి స్మాల్ క్యాప్ కంపెనీ ఇదే సిచ్యువేషన్లో నెంబర్స్ చూసుకుంటే 50% డ్రాప్ అయిపోయింది. 57 crores నుంచి 26 crores నెట్ ప్రాఫిట్ డ్రాప్ అయిపోయి 22% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ నుంచి 16% డిక్లైన్ అయింది. 279 నుంచి 540కి వెళ్ళింది. నెంబర్ అయితే మాత్రం కొంచెం డిక్లైన్ అయితే వచ్చింది. దానివల్ల రేట్ గెయిన్ కంపెనీలో మనం డౌన్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. ఆల్కెమ్ ల్యాబొరేటరీస్లోని 10% డిక్లైన్ కనిపించింది. ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ ప్రకారంగా చెక్ చేసుకుంటే లాస్ట్ టైం నెంబర్స్తో చూసుకుంటే 3,374 నుంచి 3,737, 23% నుంచి 22% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్కి వచ్చింది. 641 crores నుంచి 653 crore. నెంబర్ అయితే మాత్రం అంతా న్యూట్రలే, కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది అట్లీస్ట్ 680 crore, కానీ రావడం 650 crore వచ్చింది. ఇయర్లో కూడా ఫ్లాట్లోనే నెంబర్స్ వచ్చినాయి. సో దానివల్ల ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ కంపెనీలో డిక్లైన్ అయితే చూడగలిగాం. ఇవి మేజర్గా న్యూస్ అప్డేట్స్ అయితే. ఐ హోప్ క్లియర్ కట్గా న్యూస్ అప్డేట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది, కాంటెంట్ నచ్చింది అనుకుంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీక్లీ అనాలిసిస్ సెషన్ గైస్. బాయ్.